హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమరేష్ వాక్స్ అండ్ టాక్స్. ఈరోజు అయితే మార్నింగ్ బీచెస్ అండ్ ఫోర్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే గాలా పార్టీకి అయితే వెళ్తున్నాము. కంపెనీ వాళ్ళు అయితే అరేంజ్ చేశారు అనమాట. బీచ్లో, కాలంగూట్ బీచ్లో రిసార్ట్లో పార్టీ అయితే గాలా పార్టీ అయితే ఉంది, గాలా డిన్నర్. ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నాము. టైం అయితే అయిపోయింది అనమాట. నాకు కోసం అందరూ వెయిట్ చేస్తారు కింద. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కిన తర్వాత స్టార్ట్ చేస్తాను మిగతా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే దిగాము బస్ అయితే ఇక్కడ నుంచి కొంచెం వాక్ అయితే చేయాలంట. ఒక 5 minutes వాక్ అయితే ఉంటుందంట. అయితే వెళ్ళాలంట. వెళ్తూ ఉన్నాము, చూద్దాం ఒక నిమిషం ఎంత దూరం నడవాలో ఏమో. పార్టీకి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా, గాలా పార్టీకి. ఇక్కడ ఒక రిసార్ట్లో అయితే అరేంజ్ చేశారు, బీచ్ రిసార్ట్లో. నేమ్ అంత ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అయితే చెప్తాను, మాట్లాడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 minutes వాక్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అవుదాం. అక్కడ వాక్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాం. మొత్తం చీకటి అయితే ఉందన్నమాట. స్ట్రీట్లో అయితే వెళ్ళాలి. స్ట్రీట్లో వెళ్ళి ముందు వెళ్తున్నాడు కదా, అతనైతే రూట్ అయితే చూపిస్తున్నాడు మాకు, మా గైడ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ 10 minutes వాక్ నడుచుద్దాం, ఎంత దూరం వెళ్ళాలో. అందరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ముందు ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ దగ్గరే అని చెప్పారు. కొంచెం ఇక్కడ చూడొచ్చు, బీచ్ దగ్గరలో ఉన్నాము. ఆ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అక్కడ ఉండేది బీచ్ అనమాట. సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి నాకైతే. మొత్తానికి అయితే వచ్చేసాను. నాకు ఎదురుగా చూడొచ్చు ఎల్రో ఓషన్ ఫ్రంట్. ఓకే, ఇదే అనమాట రిసార్ట్ మాది, ఎల్రో ఓషన్ ఫ్రంట్. మొత్తానికి ఇది ఎంట్రీ. కొంచెం క్యూరియాసిటీగా ఉంది, ఎలా ఉంది. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పార్టీస్ నాకు, గాలా పార్టీస్. వెయిటింగ్ చూడొచ్చు మొత్తం. అలాగే ముందుకైతే వెళ్తున్నాను. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బ్యాచెస్ అయితే తీసుకోవాలి. ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. నేను ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఎంట్రీ అయితే అవుతున్నాను. చూడొచ్చు లోపలికి. ఓన్లీ ఇది మా కంపెనీ వరకే పోతే టోటల్గా బుక్ చేసుకున్నాము. లోపల ఫుల్ మ్యూజిక్ అయితే వస్తుంది, పెద్దగా అయితే వినిపిస్తుంది మనకు. వెళ్ళి మా టీం అయితే ఎక్కడ ఉండాలి, అక్కడ వెళ్ళి కూర్చుంటాను, ట్రై చేస్తాను. మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్లో అయితే చూపిస్తుంది మొత్తం అనమాట. ఎల్రో రిసార్ట్ ఇక్కడ ఒక రేంజ్లో అయితే ఉంది మొత్తం. చూడొచ్చు మొత్తం బీచ్ అయితే ఉంది. అండ్ బీచ్ అయితే కూర్చొని తినాలి. లోపల మ్యూజిక్ అంతా డిస్టర్బెన్స్ అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి బీచ్లో, ఫోటో వెడ్డింగ్ షూట్స్ అండి. దాన్ని ఇక్కడ చూడొచ్చు మనం, మొత్తం బీచ్ అనమాట. ఇదంతా బీచ్లో పార్టీ అనమాట, బీచ్ వ్యూలో. సూపర్ అయితే ఉంది, నాకు ఎక్సైట్మెంట్. మొత్తానికి చూడొచ్చు, మొత్తం వెనక బ్యాక్ సైడ్ అంతా బీచ్. సూపర్ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను. చూడొచ్చు మొత్తం లైటింగ్ హీటింగ్ మొత్తం అయితే ఉంది. లోపల మ్యూజిక్ అంతా ఎక్కువ వస్తుంది కాబట్టి బయటకైతే వచ్చాను, కొంచెం సేపు వ్లాగ్ చేద్దామని. లైటింగ్ చూడొచ్చు. ఫోటోషూట్స్కి వాటికి అనుకుంటాయి. మేబీ ఫోటోషూట్స్కి అనుకుంటాను. మళ్ళీ చెక్ చేద్దాం అక్కడికి వెళ్ళి. బాక్సెస్ ఉన్నాయి నేను చూడొచ్చు. ఇక్కడ అలాగే అన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ చూడొచ్చు, మొత్తం రిసార్ట్స్ అయితే ఉన్నాయి లైన్గా చివరికి. బీచ్ వ్యూలో అలల సౌండ్స్కి చాలా ప్రశాంతంగా అయితే ఉంది మొత్తం. ఇక్కడ అలాంటి సౌండ్స్ లేవు ఆ భాగాలో. అండ్ కాలంగట్లో బీచ్లో వచ్చిన సౌండ్స్ కానీ, అంటే నార్మల్గా క్రౌడెడ్గా అయితే లేదు, చాలా పీస్గా అయితే ఉంది. బీచ్ అనుకుంటా ఇది, కాలంగట్ బీచ్కే ఒక సైడ్ ఇది. కాలంగట్ బీచ్ ఇది, కాలంగట్ బీచ్లో ఎండ్ అనమాట మొత్తం. అండ్ ఇది మా రిసార్ట్ మాకు ఇచ్చింది. వెళ్ళేసి కొన్ని క్లిక్స్ అయితే తీసుకుంటాను. క్లిక్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఏమేమి ఐటమ్స్ తీసుకుని తింటున్నామా, అండ్ ఏమేమి ఫుడ్ అయితే తింటామా, లేకపోతే ఏం డ్రింక్ చేస్తాను, మొత్తం అయితే వీడియో అయితే చేస్తాను అనమాట ఈ వ్లాగ్లో. అండ్ స్టెప్ బై స్టెప్ అయితే చూడండి ఈ వ్లాగ్. మొత్తానికి అయితే మనం చెప్పడం మర్చిపోయాను, బ్యాడ్జ్ అయితే ఒకటి ఇచ్చారు మాకు, గ్రీన్ బ్యాడ్జ్. ఈ గ్రీన్ బ్యాడ్జ్ అంటే మొత్తం ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేరు,
ఓన్లీ మా టీం వరకే అనమాట. మా టీం అంటే మా ఆఫీస్ వాళ్ళే, మా కంపెనీ. ఇంకా మిగతా అవుట్ అవర్స్ ఎవరైతే లేరో మొత్తం ఫీల్ ఫ్రీగా అయితే ఉండొచ్చు. ఎవరైతే మాకేం అడ్డం చెప్పే వాళ్ళు కూడా ఉండరు అనమాట. అది మ్యాటర్. మళ్ళీ ఇంక స్టార్ట్ చేస్తాను. ఇంక ఏమేమి ఉన్నాయి చెప్పే కదా, ఏమేమి ఫుడ్ ఏమేమి డ్రింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి, తాగుతాము అదైతే ముందు చూపిస్తాను. మొత్తానికి ఒక మంచి ప్లేస్ అయితే వ్యూ అయితే సెట్ చేసుకున్నాము కూర్చొని చూడొచ్చు. ఇంకా ఆపోజిట్ లో మొత్తం బీచ్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడైతే కూర్చున్నాం మేము. ఏదైనా ఆర్డర్ అయితే చేయాలి. ఇప్పుడు ఓ బీర్ అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ మంచిగా చిల్ అవుదామని చూడొచ్చు. కాస్బర్గ్ అయితే బీర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మంచిగా చిల్ అయితే అవ్వాలి. స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే, cheers. నా ఫేవరెట్ అనమాట మ్యాగ్నమ్ అండ్ కాస్బర్గ్. ప్రశాంతంగా ఉంది, చల్లగా చిల్డ్ ఉంది అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంది సిక్కు పడతానే. ఇంకా అలా డీజే వస్తుంటే కొంచెంసేపు అందరూ అయితే స్టెప్స్ అయితే వేసాము. మొత్తానికి కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ సాంగ్స్ అనమాట ఓన్లీ. అండ్ హిందీ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ డీజే కూడా భలే ప్లే చేస్తున్నాడు. చూడొచ్చు, ఇక్కడ అందరం కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మొత్తం మా కంపెనీ వాళ్ళు కాబట్టి ఎలాంటి మొహమాటం లేకుండా అందరూ ఫుల్గా అయితే చిల్ అయ్యారు. తర్వాత నేను కూడా కొంచెం స్టెప్స్ అయితే వేసాను, కానీ ఆ వీడియో అయితే క్యాప్చర్ చేసేవారు ఎవరు లేరు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. తర్వాత కొంచెం సేపు డ్యాన్స్ అన్ని చేసిన తర్వాత కొంచెం బయటకు అలా బీచ్ వీక్ అయితే వెళ్ళిపోయాము. చూడొచ్చు, మొత్తం నైట్ టైము భయంకరంగా ఉంటుంది అంటారు, కానీ ఇక్కడైతే చాలా క్యూట్గా ఉంది. ఇలా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ, అబ్జర్వ్ చేశాను. అండ్ ఈవెంట్స్ అంటే కొన్ని ఎవరైనా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇదన్నమాట మాకు ఇచ్చిన రిసార్ట్. ఇక్కడ నుంచి చూడొచ్చు, లుక్ అయితే భలే ఉన్నది దూరం నుంచి కొంచెం. అండ్ అలా బీచ్లో కొంచెం దూరం అయితే వాక్ చేశాను. మొత్తానికి ఇదైతే కనిపించింది ఒకటి, లైట్స్ వెలుగుతూ స్పెట్స్ అయితే ఉన్నాయి. అదైతే తీసుకున్నాను అనమాట. ఒకటి 100 రూపీస్ ఏమో తీసుకున్నారు, దానికి 200 చెప్పారు, 100 రూపీస్కి ఏమో తీసుకున్నారు. ఊరు భలే అయితే అనిపించింది ఇది మొత్తానికి. లాస్ట్కి మొత్తం అయితే అయిపించింది అనమాట. జస్ట్ ఇప్పుడైతే ఫుడ్కి అయితే వచ్చాము మేము. చూడొచ్చు, నా ప్లేట్లో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఫుడ్. అండ్ ఫైనల్గా 1 బియర్ అండ్ 1 స్ప్రైట్ అయితే ఉంది. ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఫినిష్ చేసి ఇంకైతే బయలుదేరుతాం మేము రూమ్కి. మొత్తానికి అయితే అయిపోయింది అనమాట పార్టీ. అరౌండ్ టైం వచ్చి 11:30 అయితే అయింది. ఇక్కడ గోవాలో మేము వచ్చింది బస్సులో కదా, హెవీ బస్సెస్ అయితే 11 తర్వాత అలా ఉండవంట. అందుకే 11:30 లోపు అయితే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. అందుకే మా వాళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా ఫుల్ స్వెట్ అయితే భలే ఎంజాయ్ అయితే చేసాము. వీడియో అయితే పోస్ట్ చేసి చూడండి. మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ వీడియో కూడా తీశాను. అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే తీశాను. మొత్తానికి అయితే ఈరోజే లాస్ట్ అన్నమాట. రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము మనం మళ్ళీ బెంగళూరుకి. వీడియోస్ అయితే ఒక 2 డేస్ తర్వాత అయితే వస్తాయి. అందరికీ వాచ్ చేస్తే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూమ్కి వెళ్ళి మంచిగా నిద్రపోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.